విభేదాలని మర్చిపోయి సంగీతతో కలిసి ఉంటానంటున్నాడు ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి. అయితే తను ఎక్కడ నివాసం ఉంటే సంగీత అక్కడే ఉండాలని అంటున్నారు. తల్లిదండ్రుల పేరు మీద తప్ప తన పేరిట ఆస్తులేమీ లేవని చెప్తున్నారు. కేసులన్నీ విత్డ్రా చేసుకుంటే సంగీతను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అంటున్న సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. అంతేకాకుండా ఇంట్లోకి కూడా అనుమతించాలని చెప్పి కూడా ఇటు సంగీత కోర్టును ఆశ్రయించింది. అయితే భర్త శ్రీనివాస్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు. అసలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సంగీత ఇంట్లోకి అనుమతించాలని చెప్పి కోరింది, దీనిపైన మీరు ఏమంటారు? ఆ ఇల్లు నాది కాదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినారు. సో నేను ఎక్కడుంటే తనకు నిజంగా భర్త కావాలి, భర్తతోనే ఉంటా అంటే నేనేమంటున్నా, తనను అన్ని కేసులు విత్డ్రా చేసుకొని నా దగ్గర రమ్మనండి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉండమని చెప్పి భర్తతో ఉండాలి. కానీ ఇంట్లో ఉంటా ఆ ఇల్లు కావాలి, న్యాయం కావాలంటే కాదు. పాప అంటే నాకు ఇష్టం, పాప అంటే నా ప్రాణం, నా భార్య కూడా నాకు కావాలి, నాతోనే ఉండమని చెప్పండి. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండమని చెప్పండి అంతే. నేను మూడో పెళ్లి చేసుకున్నాను, నేను మూడో పెళ్లి చేసుకోలేదు. ఎటువంటి ఆధారాలు ఉంటే మీ మీడియా వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుందిగా. నేను మూడో పెళ్లి చేసుకోలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. కౌంటర్ దాఖలు చేసి అది అడ్వకేట్ గారు మీకు చెప్పారు కదా. దేనికోసం కౌంటర్ దాఖలు చేసి అది నాకు దాని గురించి ఏం తెలియదు. అడ్వకేట్ గారి గురించి తెలుసు. నేను ఏమంటున్నా, అడ్వకేట్ గారు మీతో మాట్లాడారు, ఆయన ఏదైనా ఉంటే మీకే అప్డేట్ చేస్తాడు, నాకేం తెలియదు. ఎటువంటి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? సంగీతకు ఒకటే చెప్పండి. సంగీత కాపురం చేయాలనుకుంటే నాతో రమ్మనండి. ఒకటి కేసులన్నీ విత్డ్రా చేసుకొని నాతో రమ్మని చెప్పండి. ఇంకా అంతకు మించి నేనేం కేసులు పెట్టి నేను కాపురం చేస్తా అంటే కుదరదు. ఇంకొకటి పాప మీద ఆస్తి అంటే, పాప నాకు ఎటువంటి ఆస్తి లేదు, నా పైన ఎటువంటి ఆస్తి లేదు. నా తల్లిదండ్రులు కష్టపడ్డది, వాళ్ళ సొంతం. పాపకు వచ్చే టైం ఉంటే ఆ టైంకి ఎట్లయినా వస్తుంది, అది ఎవరిదైనా. సంగీత మీతో వస్తా అంటే ఇంట్లో కాకుండా ఎక్కడ మీరు సంసారం చేస్తారు? నేను నా స్థాయి, నేను ఇప్పుడు ఏం లేదు, నాకు ఈ కేసుల ద్వారానే కోట్ల చుట్టూ తిరుగుతున్నా, నాకు ఎటువంటి ఆదాయం కూడా లేదు. కాబట్టి నా స్థాయికి 1000 రూపాయల 1200 ఎటువంటి రూమ్లో ఉంటే అటువంటి రూమ్లో ఉండాలి, భర్తతో పాటు ఆమె ఉండాల్సిందే, అంతే. మొత్తానికి సంగీత తనతో పాటు వస్తే తాను సంసారం చేయడానికి రెడీగా ఉన్నాను. కేవలం ఇటు ఆస్తులకు సంబంధించి అయితే తన వద్ద ఇప్పుడు ₹1 కూడా లేవు. ఆ ఇల్లు కూడా మా తల్లిదండ్రులకు సంబంధించిన ఇల్లు అని చెప్పి కూడా ఇటు భర్త శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.